ప్రపంచంలో పవిత్రంగా బ్రతకడం అనేది ఒక సవాలు వంటిది. అండ్ ఈ రోజుల్లో ఎవరెవరైతే పవిత్రంగా బ్రతకాలని ప్రయత్నిస్తున్నారో మరి వారు సరైనటువంటి సాధన లేకుండా లేకపోతే సరైనటువంటి విషయాల ద్వారా తమను తాము సిద్ధపరచుకొని ప్రభు మెచ్చేటువంటి రీతిలో పవిత్రతను సంపాదించుకోలేక చాలా రకాలుగా సతమతం అవుతూ ఉంటారు. తరచూ నేను వెళ్ళే మీటింగ్స్లో లేకపోతే అక్కడి నుండి ఇక్కడి నుండి నాకు మనుషులు రాసేటువంటి మెయిల్స్లో ఇతరత్ర సమాచార మీడియంస్ ద్వారా తెలియజేసేటువంటి విషయం ఏంటంటే నేను పవిత్రంగా లేను, నేను అపవిత్రుణ్ణి అయ్యాను, నేను అపవిత్రురాలిగా మారాను. సో నేను ఈ పాపిష్టి లోకంలో ఎలా పవిత్రంగా ఉండగలను? హౌ కెన్ ఐ స్టే ప్యూర్ ఇన్ దిస్ పొల్యూటెడ్ వరల్డ్, ఇన్ దిస్ ఇంప్యూర్ వరల్డ్ అని నన్ను తరచూ అడుగుతుంటారు. సో ఇది నాకు కూడా ఒక వ్యక్తిగా, యేసు ప్రభు శిష్యునిగా, సేవకునిగా ఉన్నప్పటికీ ఒక వ్యక్తిగా ఇది నాకు కూడా ఒక పెద్ద సవాలే. ఈ లోకంలో ప్రస్తుతం మనం జీవిస్తూ పవిత్రంగా ప్రభు కొరకు ఆయన మెచ్చే రీతిలో ఉండాలి అంటే అది ఆషామాషి విషయం కాదు. దాన్ని ఎలా పడితే అలా మనం తీసుకోవడానికి, ఎలా పడితే అలా మనం బ్రతికేసి పవిత్రంగా ఉంటాం అనుకోవడానికి వీల్లేదు. దానికి సాధన అవసరం, దానికి దేవుడి కృప అవసరం, దానికి దేవుడి యొక్క విధానంలో మనం జీవించుట అవసరం. సో దేవుడి వాక్యం నుండి క్లుప్తంగా కొన్నింటిని నేను మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా మీరు విని వాటిని వెంబడిస్తే మీ లైఫ్లో తప్పకుండా మీరు పవిత్రంగా ఉండడానికి ప్రభు సహాయము చేస్తాడు. హౌ టు స్టే ప్యూర్, పవిత్రంగా ఎలా ఉండగలను, ఎలా ఉండుట అన్నది మనం చూద్దాం. మొదటిది ఏంటంటే కీప్ యువర్ థాట్స్ ప్యూర్. నీ ఆలోచనలను పవిత్రంగా ఉంచుకో. సామెత 23వ అధ్యాయము 7వ వచనంలో అట్టివాడు తన ఆంతర్యంలో లెక్కలు చూచుకొనివాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయంలో నుండి వచ్చు మాట కాదు. తెలుగు బైబిల్లో ఈ రకంగా వారు దాన్ని మరి తర్జుమా చేశారు. ఇంగ్లీష్ బైబిల్లో ఎలా ఉంటుందంటే, యాజ్ అ మ్యాన్ థింక్స్ ఇన్ హిస్ హార్ట్ సో ఈజ్ హీ. ఒక మనిషి తన హృదయంలో ఏమి ఆలోచిస్తాడో వాడు అదే అయి ఉన్నాడు. లేక ఒక మనిషి తన మనస్సులో ఏమి ఆలోచిస్తాడో వాడు అదే అయి ఉన్నాడు. సో నేను మంచి ఆలోచన చేస్తే నేను మంచివానిగా ఉంటాను, నేను చెడు ఆలోచన చేస్తే నేను చెడువానిగా ఉంటాను. ఇది ఈ యొక్క దేవుని వాక్యంలో మనం గమనించేటువంటి సత్యం. అందుకని యేసు ప్రభుతో నీవు అనుబంధాన్ని పెంపొందించుకుని ఆయన యొక్క శిష్యునిగా, శిష్యురాలిగా ఒక్కొక్క రోజు ఎప్పుడు కూడా వన్ డే అట్ ఎ టైం దేవుడితో నీవు నడుస్తున్నప్పుడు నీ ఆలోచనలను మొదట నీవు సరిగ్గా ఉంచుకోవాలి. సరైన ఆలోచనలు నీవు ఉంచుకోవాలి. దేవుడు ఎందుకని కీర్తన 1లో దివారాత్రములు దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దానిని ధ్యానించమని చెప్పాడు? దేవుని వాక్యము, దేవుని ఆలోచన. మన ఆలోచనలు కలుషితమైనవి, మన ఆలోచనలు అసంపూర్ణమైనవి, మన ఆలోచనలు మోస్ట్ ఆఫ్ ద టైమ్ శరీరానికి అనుకూలంగా, లోకానికి అనుకూలంగా, మనకు అనుకూలంగా ఉండేటువంటివి. కనుక దేవుడు మన ఆలోచనలను తన ఆలోచనలతో రీప్లేస్ చేయడానికే ధర్మశాస్త్రాన్ని ధ్యానించమన్నాడు. నేను ఎంతసేపు ఆయన వాక్యాన్ని పవిత్రమైనది, పరిపూర్ణమైనది, ప్రభావంతో కూడుకున్నది, ప్రేమతో నిండినటువంటి దాన్ని నేను ధ్యానిస్తుంటే ఇక నాకు ఈ పాపిష్టి ఆలోచనలు, పాపిష్టి కోరికలు, పాపిష్టి పనులకు అవకాశం ఉండదు కదా. సో అందుకని దేవుడు ఆ రకమైనటువంటి ఒక విధానాన్ని ఏర్పాటు చేశాడు. పౌలు భక్తుడు 2 కొరింథీ 10వ అధ్యాయం 5వ వచనంలో ఈ రకంగా ఒక విక్టరీ ప్రిన్సిపల్ చెప్తాడు. నాకు వచ్చే ప్రతి ఆలోచన నేను ఫిల్టర్ చేస్తాను, ప్రతి ఆలోచనను నేను చెరపట్టి యేసుక్రీస్తు యొక్క పాదాల దగ్గరికి తీసుకుని వస్తాను, ఆయనకు లోపరుస్తాను. సో ఏ ఆలోచన అయినా నాకు వచ్చినప్పుడు అది యేసు ప్రభు యొక్క ఎదుటికి తీసుకుని వచ్చినప్పుడు ఆయన దాన్ని అప్రూవ్డ్ అంటే నేను కలిగి ఉంటాను, డిసప్రూవ్డ్ అంటే దాన్ని తుంచివేస్తాను. సో జస్ట్ సింపుల్ అనమాట. మనకు వచ్చేటువంటి ప్రతి విషయాన్ని ప్రభువుకి చూపించి, ప్రభు ఇది ఓకేనా, ఇది నాట్ ఓకేనా అని అంటే ఆయన వాక్యాన్ని బట్టి, ఆయనకున్నటువంటి మనస్సును బట్టి మనకు ఈజీగా తెలిసిపోతుంది. సో పౌలు ఎవ్రీ థాట్ని ఆ రకంగా క్యాప్టివ్గా తీసుకుని ఫిల్టర్ చేసేవాడు, సరైన దాన్ని తీసుకునేవాడు, ప్రతి వ్యర్థమైన దాన్ని వదిలేసేవాడు. సో మొదట మన థాట్స్ని మనం ప్యూర్గా పెట్టుకోవడం అవసరం. ఈ థాట్ లైఫ్ ప్యూర్గా ఉంటే మన యొక్క రియల్ లైఫ్ ప్యూర్గా ఉంటుంది. అండ్ ఈ ప్యూరిటీ అనేది ఇది ఒక డిజైర్, అంటే ఒక కోరిక. నేను పవిత్రంగా ఉండాలి అనేది ఒక కోరిక, బట్ అట్ ద సేమ్ టైం అదొక డిటర్మినేషన్, అదొక కృత నిశ్చయత, అదొక తీర్మానం అనమాట. జస్ట్ కోరికుంటే సరిపోదు, దాన్ని క్రియారూపకంలోనికి తీసుకురావాలంటే నేను ఆ కృత నిశ్చయతతో ఉండాలి.
యోబు గురించి ఒక మాట చెప్తాను. 31వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, కన్యకను నేను ఎలాగు చూతును, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను. ఆయన కంటితో ఆయన నిబంధన చేసుకున్నాడు, నేను ఎట్టి పరిస్థితుల్లో కన్యకను చూడను, పరాయి యవన స్త్రీని చూడనని. ఎందుకు? ఆయన పవిత్రంగా ఉండదలిచాడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వానిగా, ఆయన ప్రతి విధమైనటువంటి కీడును విసర్జించిన వానిగా దేవుడి ఎదుటే సాక్ష్యాన్ని పొందాడు గనుక, ఈ రకంగా ఆలోచనతో ఉన్నాడు గనుక ఆ రకమైనటువంటి పవిత్రతను కలిగి ఉన్నాడు. యోబు ఈ విషయంలో పవిత్రమైన తలంపులు గలవాడు. రెండో విషయం, కీప్ యువర్ ఐస్ ప్యూర్. నీ యొక్క కన్నులను పవిత్రంగా ఉంచుకో, నీ చూపులను పవిత్రంగా ఉంచుకో. మనము బైబిల్ని జాగ్రత్తగా చూస్తే దేవుడు ఏమి చూడాలో ఏమి చూడకూడదో మనకి చెప్పాడు. మీరు చదవండి, మీరు చదివి ఆ విషయాలు తెలుసుకోండి. కాకపోతే నేను ఇక్కడ 2 విషయాలు మీ ముందుకు తీసుకుని వస్తాను. ఒకటి, 119వ కీర్తనలో 37వ వచనం. ఇది ఒక ప్రార్థన, కీర్తనకారుడు చేస్తున్న ప్రార్థన. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము. ప్రతిరోజు ఉదయం లేవగానే లోకంలోనికి వెళ్ళక మునుపు, ఆర్ నీ బెడ్ మీద ఉన్నప్పుడే నీ ఫోన్ పట్టుకోక మునుపు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను తిప్పివేయము అని నువ్వు ప్రార్థించి దేవుని యందు భయము భక్తితో దానికి అనుగుణంగా నీవు నీ దినాన్ని మొదలు పెడితే, నీ జీవితాన్ని సురక్షితంగా పెట్టుకుంటే, తప్పకుండా దేవుడు నీకు ఎన్ని రకాలైనటువంటి శోధన అవకాశాలు వచ్చినా వ్యర్థమైనవి నీ కంటపడకుండా, నీవు చూడకుండా ఆయన కాపుదలను, ఆయన ఆ యొక్క వార్నింగ్లను నీకు ఇస్తూనే ఉంటాడు. సో ఇది ప్రార్థన, మొదటిది. రెండవది, 101వ కీర్తన 3వ వచనాన్ని నీవు చూస్తే అక్కడ ప్రవర్తన గురించి దావీదు రాశాడు. ఆ ప్రవర్తనలో మనం చూసేది ఏంటి? నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. సో ఇక్కడ దేవుడికి ప్రార్థన చేశాడు, వ్యర్థమైన వాటిని నా కన్నులు చూడకుండా తిప్పేయి. అది ప్రార్థన, మంచిది, వెరీ గుడ్. నా ఇక్కడ నా కన్నుల ఎదుట నేను దుష్కార్యమును, ఏ దుష్కార్యమును ఉంచుకోను. సో చాలామంది ప్రార్థన చేస్తారు, నన్ను పవిత్రంగా ఉంచు ప్రభువా అని. కానీ అపవిత్రతకు గురి చేసేటువంటి విషయాలను వారి కంటి ముందు నుండి తొలగించరు. సో మొదటిది ప్రార్థన, రెండవది ప్రవర్తన. ప్రవర్తనలో మనం ఏం చూస్తున్నాం? ఆయనలో నిజమైన పరివర్తన వచ్చింది. ఒకప్పుడు బత్షెబాని చూశాడు, అపవిత్రతను చూశాడు, అపవిత్రతలో పాలిభాగస్తుడయ్యాడు. కానీ ఇప్పుడు ఆయన జీవితంలో మనం నేర్చుకునే సత్యం ఏంటంటే, వ్యర్థమైన వాటిని చూడొద్దు, వ్యర్థమైన వాటిని ఎదుట ఉంచుకోవద్దు. ఈ రకంగా నీవు నేను ఉంటే మనము చాలా విషయాల్లో మరి దేవుడు హర్షించే రీతిలో మన యొక్క పవిత్రతను మనము ప్రత్యేకంగా ఉంచుకోగలం. యేసుప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయం 28-29లో ఈ రకంగా చెప్పాడు, నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే 2 ఉంటాయి. ఒకటేమో చూపులు, రెండవది మనస్సు. మనస్సు ఆలోచనలు అపవిత్రంగా ఉన్నప్పుడు, చూపులు అపవిత్రంగా ఉన్నప్పుడు యేసుప్రభు మత్తయి 5:28లో చెప్పింది 2 వారు చేసి అపవిత్రం అయిపోయారు. 29లో అంటాడు, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడవేయబడకుండా నీ అవయవముల్లో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా. సో నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరుస్తూ ఉంటే దాన్ని పెరికేమంటున్నాడు అంటే, నీ కంటికి అలాంటి కోరిక ఉండి నీ కన్ను అలా నిన్ను ప్రేరేపిస్తూ ఉంటే దాన్ని నీవు మూసేయి, దాన్ని నీవు హరింపజేసేయి, దాన్ని నీవు ఆపు చేసేయి. కిల్ దట్ డిజైర్. ప్లక్అవుట్ యువర్ ఐ అంటే లిటరల్గా నా కంటిని ఊడబెరుక్కోవడం కాదు. కిల్ దట్ డిజైర్. యువర్ ఐస్ వాంట్ టు సీ, యువర్ ఐస్ వాంట్ టు బిహోల్డ్, బట్ కిల్ దట్ డిజైర్. చూడాలి అన్న అపేక్షను చంపేసేయి, వెంటనే అక్కడి నుండి తల తిప్పేసేయి, కంటికి ఆ అవకాశం ఇవ్వద్దు. ఆ రకంగా నువ్వు చేస్తే నీవు పవిత్రతకు ఎల్లప్పుడూ దగ్గరలో ఉంటావు, పవిత్రంగా ఉంటావు. మూడవది ఏంటి? కీప్ యువర్ ఫెలోషిప్ ప్యూర్. నీవు ఎవరితో అయితే సహవాసం చేస్తున్నావో, స్నేహం చేస్తున్నావో, ఎవరితో అయితే నీవు నిత్యము సమయం గడుపుతుంటావో వారు పవిత్రులైన వారిగా ఉండినట్లు చూసుకో. వారు పవిత్రంగా ఉంటే నీకు అసలు ఇక అపవిత్రతకు అవకాశం ఉండదు. నువ్వు చర్చికి వెళ్ళిన ప్రతిసారి 10 మంది సంఘంలో పరిశుద్ధంగా ప్రార్థనలో ఉంటే, పరిశుద్ధంగా బైబిల్ ధ్యానిస్తూ మరి పరిశుద్ధంగా ఉపవాసం ఉంటే నువ్వు అక్కడికి పోయి ఎట్టి పరిస్థితుల్లో పాపం చేయలేవు. కానీ అదే నీ యొక్క మరి పనికి రానటువంటి లోక సంబంధమైనటువంటి పాపముతో ఎక్కువ మరి సంబంధం ఉన్నటువంటి స్నేహితుల దగ్గరికి వెళ్ళావనుకో, వారు బయట కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఒకడు సిగరెట్ తాగమంటాడు, ఒకడు లిక్కర్ తాగమంటాడు, ఒకడు ఇక్కడికి పోదాం అక్కడికి పోదాం ప్రాస్టిట్యూషన్ చేద్దాం అంటాడు. సో నీవు ఏ సహవాసంలో ఉన్నావో
దానిని బట్టి నీవు పవిత్రంగా ఉంటావా అపవిత్రంగా ఉంటావా అన్నది నిర్ధారించబడుతుంది. కనుకనే నీవు ఆ జాగ్రత్త వహించాలి. మొదటి కీర్తనలోనే మొదటి మాటల్లో దేవుడు ఏం చెప్పాడు? చాలా స్పష్టంగా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక అన్నాడు. సో నీవు దుష్టులు, పాపులు, అపహాసకులు ఇలాంటి వారి సహవాసంలో ఉండకూడదు. ఎందుకంటే వీళ్ళు అపవిత్రులు. వీరు తప్పకుండా నిన్ను అపవిత్రతలోనికి లాగేస్తారు. 1 కొరింథీ 15:33లో అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, మోసపోవద్దు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. చెడ్డవారి సహవాసము మంచివాడిని కూడా, మంచి నడవడి కలిగినటువంటి వ్యక్తిని కూడా చెరిపేస్తుంది. కనుక అలాంటి వారికి అందరికీ మనము దూరంగా ఉండడం చాలా అవసరం. ఇది మనము చేసుకోవాల్సినటువంటి ఒక డెసిషన్ అన్నమాట. కొంతమంది అంటుంటారు, అబ్బో నాకు ఈ ఫ్రెండ్ అంటే చాలా ఇష్టం, ఆ ఫ్రెండ్ అంటే చాలా ఇష్టం, వాడే కదా తాగేది, వాడే కదా అనేది, వాడే కదా చూసేది, వాడే కదా చేసేది, నేను కాదు కదా. ఈరోజు కాకపోవచ్చు, బట్ రేపు డెఫినెట్గా వాడి ఫెలోషిప్లో నీవు ఉంటే తప్పకుండా వాడి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతావు, ఆమె ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతావు. అండ్ స్లిప్ అయిపోవడానికి ఎక్కువ టైం పట్టదు. సో ఏం చేయాలి? అలాంటి వారి నుండి దూరం అయిపోవాలి. వారు నీలాగా పవిత్రంగా అయినా మారాలి, లేకపోతే అపవిత్రుల నుండి నిన్ను దూరం చేసుకోవాలి. ఆ తర్వాత విషయం ఏంటి? 4వది, కీప్ యువర్ డ్వెల్లింగ్ ప్లేసెస్ ప్యూర్. నీవెక్కడైతే నివసిస్తావో, నీవెక్కడైతే పనిచేస్తావో ఆ స్థలాలను పవిత్రంగా ఉంచుకో. ఆ స్థలము పవిత్రంగా ఉంటే నీకు అపవిత్రమైనటువంటి ఆలోచన, అపవిత్రమైనటువంటి ప్రేరేపణ, అపవిత్రమైనవి కంటబడుట అనేది జరగదు. అది అలా లేకపోతే అపవిత్రత అనేది ఎప్పుడూ నీ చుట్టే పొంచి ఉంటుంది అండ్ నిన్ను దారుణంగా దెబ్బతీస్తుంది. మనకు అలాంటి ఒక ఎగ్జాంపుల్ ఆదికాండం 39వ అధ్యాయంలో కనపడుతుంది. నేను 11-12 వచనాలు చదువుతున్నాను. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుష్యులలో ఎవరునూ అక్కడ లేరు. యోసేపు ఇంటి లోపలికి వచ్చాడు. ఇంటి లోపల ఎవ్వరూ లేరు, పొతీఫరు భార్య తప్ప. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాను. ఎక్కడి నుండి బయటికి పోయాడు? ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయాడు. ఆమె ఒక్కటి అపవిత్రురాలు పొంచి ఉంది అపవిత్రత కొరకు, ఇతన్ని పవిత్రుణ్ణి అపవిత్రపరచడానికి. కనుక ఏం చేశాడు? ఇంట్లో నుండి పారిపోయాడు. సో యోసేపు ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, స్థలాలు కూడా మనల్ని అపవిత్రపరుస్తాయి. ఉండకూడని స్థలంలో నేను ఉన్నప్పుడు, వెళ్ళకూడని స్థలానికి నేను వెళ్ళినప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి. సో నీ పని స్థలాన్ని పవిత్రంగా ఉంచుకో, నీ యొక్క ఇంటిని పవిత్రంగా ఉంచుకో. సిన్ గురించి మాట్లాడినప్పుడు సిన్ ఆఫ్ ప్రాక్సిమిటీ అని కూడా అంటుంటాం. సిన్ ఆఫ్ ప్రాక్సిమిటీ అంటే దగ్గరలో, అందుబాటులో పాపము ఉండుట. అలా ఉంటే మనము అపవిత్రం అయిపోతాం. ఈ రోజుల్లో చాలామంది వారి ఇంటిలో పెట్టుకోకూడనివన్నీ పెట్టుకుంటారు, వారి యొక్క ఆఫీసుల్లో పెట్టుకోకూడనివన్నీ పెట్టుకుంటారు, వారి యొక్క డెస్క్లో పెట్టుకోకూడనివన్నీ పెట్టుకుంటారు, వారి సిస్టంలో పెట్టుకోకూడనివన్నీ పెట్టుకుంటారు. కనుక వారు ఆ యొక్క వాతావరణంలో ఉన్నప్పుడు, ఆ స్థలంలో ఉన్నప్పుడు ఒకసారి కాకపోతే ఇంకోసారి తప్పకుండా వారు దానికి గురై వారు నాశనం అయిపోవడానికి, నీచమైన ప్రవృత్తిలోనికి దిగజారడానికి అవకాశాలు ఎక్కువ. సో అది జాగ్రత్త పడాలి. 5వది ఏంటి? కీప్ యువర్ కౌన్సిలర్స్ ప్యూర్. నీకెవరైతే సలహాదారులుగా ఉంటున్నారో వారిని నీవు మరి పవిత్రమైన వారిని ఎంచుకో. పవిత్రమైన వారు ఎప్పుడు పవిత్రత గురించే చెప్తారు, పవిత్రంగా ఉండడానికి ప్రోత్సహిస్తారు, మార్గాలు నేర్పిస్తారు, సూచనలు చేస్తారు. మన ఫ్రెండ్స్, లేకపోతే మనం ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారిని, లేక సెలబ్రిటీలను, లేక మనకి నచ్చినటువంటి వారిని మనము కౌన్సిలర్స్గా పెట్టుకుంటాం. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వారు మనకి కౌన్సిలింగ్ ఇస్తుంటారు, వారి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటాం. మీ ఇంట్లో తల్లిదండ్రులు భక్తి కలిగినటువంటి వారైతే వారి కౌన్సిల్ వాక్యానుసారంగా ఉంటుంది. మీ యొక్క సేవకులు భక్తి గల వారైతే వాక్యానుసారంగా ఉంటుంది. మీ స్నేహితులు, మీ సహవాసంలో ఉన్నవారు భక్తి గల వారైతే వారు ఎప్పుడు నిన్ను వాక్యాన్ని ఉల్లంఘించమని ప్రేరేపించరు. ఎట్టి పరిస్థితుల్లో వాక్యానికే నీవు లోబడినట్లు, నిన్ను నీవు ఉపేక్షించుకొని నీ యొక్క శరీరమును నలగగొట్టుకొని దేవుడిని గణపరచినట్లు వారు నిన్ను ప్రేరేపిస్తారు. ఒక వచనాన్ని నేను చదువుతాను. సామెత 1వ అధ్యాయము 8వ వచనం ఏమనుంది? నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసి వేయకుము. ఎందుకని ఆ రకంగా చెప్తున్నాడు? ఎందుకంటే 7వ వచనంలో అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం.
సో ఈ తండ్రి ఈ తల్లి వారి ఉపదేశము బోధ దేనికి ఉపయోగపడతాయి? నీవు ఇంకా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటకు. సో ఇలాంటి మంచి గాడ్లీ అండ్ హోలీ కౌన్సిలర్స్ని మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితాలు చాలా చక్కగా తీర్చిదిద్దబడతాయి. సామెతల్లోనే 13వ అధ్యాయము 20వ వచనంలో ఇంకో మాట ఉంది, జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానం గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. సో మనం ఎంచుకోవాలి, నాకు గాడ్లీ మెంటర్ ఉండాలి, గాడ్లీ కౌన్సిలర్ ఉండాలి, గాడ్లీ గైడెన్స్ ఇచ్చేటువంటి వారితో నేను ఎప్పుడూ సరౌండ్ అయి ఉండాలంటే అలాంటి వారితో నేను ఉండాలి అని. ఒకప్పుడు కొన్నేళ్ల క్రితము జీన్ ఫ్రాంకోయిస్ మిలెట్ అనే ఒక గ్రేట్ ఫ్రెంచ్ పెయింటర్ ఉండేవాడు. ఆ రోజుల్లో వారి యొక్క పెయింటింగ్ కల్చర్ ఏంటంటే న్యూడ్ పిక్చర్స్ని పెయింట్ చేయడం. అప్పుడు అది బాగా మరి నడిచేటువంటి దినాలన్నమాట. సో ఈయన కూడా అలాగే న్యూడ్ పిక్చర్స్ని పెయింట్ చేసేవాడు. ఒకరోజు ఒక చోటుకి వెళ్ళినప్పుడు ఈయన పెయింట్ చేసినటువంటి ఒక న్యూడ్ పిక్చర్ని కొంతమంది పురుషులు చూస్తూ మరి చాలా వల్గర్గా కామెంట్ చేశారు, అంటే చాలా మరి నీచంగా మాట్లాడుతున్నారు. అది వినగానే ఈయన యొక్క ఆ పోర్ట్రేట్ ద్వారా వీరు ఇలా నీచంగా దిగజారారు అన్న బాధ కలిగింది. ఇంటికి వచ్చి భార్యకు చెప్పాడు ఇలా జరిగింది అని. ఆమె కూడా చాలా బాధపడింది. అవును కదా, ఇలాంటి అవకాశం మన ద్వారా వారికి కలిగింది అని బాధపడింది. వీళ్ళిద్దరూ చాలా పేద కుటుంబానికి సంబంధించిన వారు. ఆ రోజుల్లో దానికే బాగా గిరాకీ ఉండేది. సో భార్యాభర్తలు ఇద్దరు ఆలోచించారు, మరి ఏం చేద్దాం, నాకు ఇక్కడ నుండి అలాంటి బొమ్మలు గీయాలని లేదు, నేను మరో రకమైనటువంటి పెయింటింగ్లు మొదలు పెడతాను. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ఇక్కడ నుండి నేను పెజెంట్స్ పెయింటింగ్లను చేస్తానంటే రైతులు పొలాల్లో పనిచేసుకునేవారు, తోటల్లో పనిచేసుకునేవారు, విత్తనాలు విత్తేవారు, సేద్యం చేసేవారు, ఈ రకంగా ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి ఆ పెయింటింగ్లను నేను చేస్తాను, ప్యూర్ అండ్ క్లీన్ పెయింటింగ్లను చేస్తానన్నప్పుడు భార్య అతన్ని చాలా గొప్పగా బలపరిచింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి డబ్బు చాలా అవసరం ఉంది. ఆ రోజుల్లో న్యూడ్ ఫిగర్స్ని పెయింట్ చేస్తేనే డబ్బు బాగా వస్తుంది, ప్రజాదరణ ఉంటుంది. ఈ రకంగా కొత్త పెయింటింగ్లు చేస్తే పెద్దగా ఎవరు పట్టించుకోకపోవచ్చు, పైసా రాకపోవచ్చు, వీరికి ఇబ్బందులు ఎక్కువ అవ్వచ్చు. అయినా కూడా భార్య భర్తను బలపరిస్తే ఇద్దరూ కలిసి ఆ రకంగానే వారి తీర్మానంతో ముందుకెళ్ళిపోయారు. సో ఇతడు ఇక అప్పటి నుండి ఏం చేశాడంటే చక్కని మరి పెయింటింగ్లు వేయడం మొదలుపెట్టాడు. ఆయనకు కొంతకాలానికి ఆశ్చర్యమైన రీతిలో ఆయన పెయింటింగ్లను చాలామంది ఇష్టపడ్డారు, చాలామంది కొనుక్కున్నారు. ఆయనకు రావాల్సినటువంటి ధనం వచ్చింది, ఆయన ధనికుడయ్యాడు. బట్ అట్ ద సేమ్ టైం ఆయనకు ఒక ప్రత్యేకత వచ్చింది. అదేంటంటే ఆయన అందరూ ద పెయింటర్ ఆఫ్ పెజెంట్స్ అని పిలవడం మొదలుపెట్టారు. సో ఈ తీర్మానము చేత ఆయన అపవిత్రతకు ఫుల్ స్టాప్ పెట్టాడు, ఆ రంగము నుండి బయటకు వచ్చేసాడు, ఇంకొక పవిత్రమైనటువంటి పని మొదలు పెట్టుకున్నాడు, లాభాన్ని సంపాదించుకున్నాడు అండ్ జీవితాన్ని చక్కదిద్దుకున్నాడు. ఎందుకు అంటే ఆయన భార్య ఆయనకు సరైన సలహా ఇచ్చింది, లేక ఆయన చేసిన తీర్మానాన్ని బలపరిచి ఆయన్ని ప్రోత్సహించింది. నెక్స్ట్ 6వది ఏంటి? కీప్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్ టు లివ్ ప్యూర్. దేవుని వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకుని నీవు పవిత్రంగా జీవించు. మనందరికీ తెలుసు 119వ కీర్తన 11వ వచనం. ఈ వచనాన్ని నేను విన్నప్పుడు, చదివినప్పుడు, దీని గురించి నేను ప్రసంగం చేసినప్పుడు నాకు ఒక రకంగా గుండెల్లో నొప్పి అనిపిస్తుంది, అంటే నాకు ఒక రకంగా వేదన అనిపిస్తుంది. ఎందుకంటే దీన్ని మనము యాక్చువల్గా ప్రాక్టీస్ చెయ్యం, దీన్ని జస్ట్ ప్రీచింగ్కి లేకపోతే మెమరైజేషన్కి ఉపయోగించుకుంటాం, కానీ ఇది చాలా పవర్ఫుల్ అండ్ పెనట్రేటింగ్ స్క్రిప్చర్ అనమాట. దీన్ని ప్రాక్టీస్ చేయం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. సో నిజంగా బైబిల్ చెప్పినట్లు భక్తులు దీన్ని ఆచరణలో పెట్టుకోగలిగినట్లు ఒకవేళ మనం దేవుడి వాక్యాన్ని ఆ రకంగా జాగ్రత్తగా మన హృదయాల్లో భద్రపరుచుకుంటూ దాన్ని నెమరువేసుకుంటూ మనం పాపం విషయంలో శోధించబడినప్పుడు, అపవిత్రత విషయంలో శోధించబడినప్పుడు దాని మీద ఆధారపడుతూ పోతే ఇది నిజంగానే ఆయన ఎదుట మనం పాపము చేయకుండా మనల్ని ఆపుతుంది. దేవుని వాక్యము మన యొక్క జీవితపు కోరికలన్నింటికి పగ్గాలు వేసి ఆపు చేసే శక్తిని కలిగి ఉంది, మనల్ని అపవిత్రతలోనికి జారిపోనివ్వదు. సో అంత పవర్ఫుల్ వర్డ్ని మనము మరి డెలిబరేట్గా వాడకపోవడం చేత మనము డిఫైల్ అయిపోతున్నాం. అదే 119:9 ఒక మాట ఉంది, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. సో ప్రతి యవనస్తుడు యవనస్తురాలు తమ ప్రవర్తనను, తమ జీవన విధానాన్ని ఏ రకంగా పవిత్రంగా శుద్ధిగా ఉంచుకుంటారంటే వాక్యాన్ని బట్టి, దాన్ని జాగ్రత్తగా చూసుకోవడాన్ని బట్టి. నోయింగ్ ద బైబిల్ ఈజ్ వన్ థింగ్, బట్ అప్లయింగ్ ద బైబిల్ టు యువర్ లైఫ్ ఈజ్ అనదర్ థింగ్. దేవుడి వాక్యమును తెలుసుకోవడం ఒకటి, వాక్యాన్ని ఉపయోగించుకోవడం ఇంకొకటి.
నా ఇంట్లో సబ్బు ఉంది, బట్ సబ్బును నేను వాడకుండా నీటితో స్నానం చేసేసుకుని వెళ్ళిపోవచ్చు, లేక నేను సబ్బును రాసుకుని నీటితో స్నానం చేసి ఆ యొక్క మాలిన్యాలను తొలగించుకోవచ్చు. చాలాసార్లు ఈ రకమైనటువంటి స్థితిలో ఉండరు గనుక అపవిత్రతకు తమను తాము అప్పగించుకుంటారు. ఇంకా లాస్ట్ 7th ఏంటంటే, కీప్ యోర్ సెల్ఫ్ ఆల్వేస్ కనెక్టెడ్ టు ద లార్డ్ సో దట్ యూ కెన్ రిమైన్ ప్యూర్. నీవు ప్రభుతో ఎప్పుడు అంటకట్టబడి ఉండు, ఆయన యొక్క సంబంధిగా ఉండు, అప్పుడు నీవు పవిత్రునిగానే ఉంటావు. యోహాను 15లో మొదటి 5 వచనాలు చదువుకోండి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు తీగలు అని యేసుప్రభు చెప్పాడు. సో ఇది మన అన్యోన్యమైన బంధం. ఆయన పవిత్రమైన వాడు, ఆయనకు నేను అంటుకట్టబడి ఉంటే నేను పవిత్రంగా ఉంటాను. నేను ఎల్లప్పుడూ యేసుతో అంటుకట్టబడి ఉంటేనే పవిత్రంగా ఉంటాను. ఆయనకు వేరుగా నేనేమి చేయలేను. ఎందుకంటే వితౌట్ జీసస్ ఈ యొక్క అపవిత్రమైన లోకంలో, అపవిత్రమైన ప్రజల మధ్యలో, అపవిత్రమైన కోరికలు, అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన విషయాలను ప్రమోట్ చేసేటువంటి సమాజంలో యేసు అనేటువంటి పవిత్రుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, పవిత్రుడు, నిష్కల్మషుడు, ఆయనతో నేను అంటుకట్టబడి ఉన్నప్పుడే నేను పవిత్రంగా ఉండగలను. అండ్ ఆ రకంగా నేను మరి పవిత్రతను ఆలోచించడం, పవిత్రతను చూడడం, పవిత్రతను కోరుకోవడం, పవిత్రంగా బ్రతకడం, ఇవన్నీ కూడా క్రీస్తు యేసుతో నాకున్న సంబంధమే సాధ్యపరుస్తుంది. సో అలా నేను ఉండాలి. అలా ఉన్నప్పుడు ఈ ప్యూరిటీ అనేది బికమ్స్ ఎ పాసిబిలిటీ. సో ప్యూరిటీ బికమ్స్ ఎ పాసిబిలిటీ. డానెకర్ అనేటువంటి ఒక స్కల్ప్టర్ ఉండేవాడు. ఆయనకి మరి ఈ యొక్క గ్రీకు దేవతల విగ్రహాలు తయారు చేసి చాలా గొప్ప పేరు వచ్చింది. ఆయన అనుకున్నాడు, ఇంతవరకు గ్రీకు దేవతల విగ్రహాలు తయారు చేశాను, పేరు సంపాదించాను, కానీ ఇక ఒక అద్భుత కళాఖండాన్ని నేను చేయాలి, ఒక మాస్టర్ పీస్ని నేను చేయాలి, ఎవరిది చేస్తే బాగుంటుంది అని అనుకున్నాడు. ఆయన స్కల్ప్టర్ కదా, శిల్పకారుడు కనుక జీసస్ క్రైస్ట్ని చేస్తే బాగుంటుందని ఆయన ఆ యొక్క ఆలోచనతో చాలా కష్టపడి మొదటి 2 సార్లు విఫలమయ్యాడు. 3వసారి అద్భుతంగా జీసస్ క్రైస్ట్ యొక్క స్టాచ్యూని చేశాడు. బైబిల్ ప్రకారం స్టాచ్యూస్, విగ్రహాలు చేయకూడదు, దేవుడు వాటిని అసహించుకుంటాడు. కానీ ఆయనకున్న రోమన్ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ని బట్టి ఆ రకంగా చేశాడు. అది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినప్పుడు నెపోలియన్ చక్రవర్తి, ఇతడు మరి గొప్పగా పేరుగాంచాడని తెలుసుకుని అతడికి వర్తమానం పంపాడు, నీవు ప్యారిస్కి రా, నీవు నా కొరకు ఒక వీనస్ విగ్రహాన్ని తయారు చేయి, అండ్ నేను నీకు ఎంత అంటే అంత డబ్బు ఇస్తాను అని. అప్పుడు డానెకర్ నెపోలియన్కి చాలా వినయంతో ఒక వర్తమానాన్ని పంపించాడు. సార్, ఈ చేతులు యేసుక్రీస్తుని విగ్రహముగా మలిచాయి. ఏ చేతులైతే యేసుక్రీస్తును మలిచాయో ఆ చేతులు యేసుక్రీస్తు తర్వాత ఇక మరి ఏ దేవతను మలవవు అని చెప్పేశాడు. అంటే యేసును నేను తయారు చేసిన తర్వాత ఇక దేన్ని నేను చేయలేను, ఆర్ యేసుకు నన్ను నేను అప్పగించుకున్న తర్వాత ఇక ఆయన కన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాటిని నేను ఎక్కడ ఇక చెయ్యను. సో పాయింట్ ఏంటంటే, విగ్రహాలు మనం చేయాలని కాదు, కానీ పాయింట్ ఏంటంటే నేను యేసుకు అంకితం అయిపోయినప్పుడు, యేసుక్రీస్తుని నేను దగ్గరగా చూచినప్పుడు, ఆయనతో నాకు అన్యోన్య సంబంధం ఉన్నప్పుడు, నేను ఆయన వాక్యంలో, ఆయన ఆత్మ అనుభవంలో మరి మనోనేత్రాలు తెరవబడి ఆ ప్రభు యొక్క అద్భుతమైనటువంటి మహిమను నేను చూచినప్పుడు, మరి ఎక్కడైనా ఏ విషయంలోనైనా అపవాది అయినటువంటి సాతాను మాలిన్యాలను నేను ఏ రకంగా చూడగలను. So after beholding the glory of Jesus Christ, how can I ever behold the ugly devil in any of those evil things? అది నా తీర్మానముగా, అది నా జీవిత లక్షణముగా మారిపోతుంది. సో అప్పుడు నేను ప్రతినిత్యము ఈ జాగ్రత్తలతో నా ప్రభుతో నడుస్తూ పవిత్రంగా లోకంలో నాదైన జీవితాన్ని ఆయన సాక్షిగా జీవించడానికి, శిష్యునిగా జీవించడానికి దేవుడు కృపనిస్తాడు. మీకందరికి కూడా దేవుడు అలాంటి కృపనివ్వాలని మేము ప్రార్థిస్తున్నాం. తప్పకుండా మీరు దేవుని యొక్క కృపచేత వర్ధిల్లుదురుగాక. ఆమేన్.